హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను రోడ్ సైడ్ టిఫిన్ చట్నీస్ ఒక 2 రకాలు ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చట్నీలు ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటాయండి. ముందుగా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒక జార్ తీసుకోండి. ఇందులో 1 కప్ కొబ్బరి ముక్కలు వేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. తినే శనగపప్పు అంటే వీటిని సాయిపప్పు అని కూడా అంటారు. ఇవి ఒక 1/2 కప్ వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోండి. ఇందులో మీరు చింతపండుకు బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద పోపు వేసుకోవడమే. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకోండి. కరివేపాకు వేసుకోండి. వీటిని వేయించుకొని చట్నీ మీద వేసుకోవడమే. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండల్ పెట్టుకోండి. ఇందులో మనం కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, టమాటా లైట్గా ఉడికితే చాలు, మనకి ఎక్కువ మగ్గన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మనం పోపు కానీ ఏం వేయనవసరం లేదు. ఈ చట్నీ ఇలాగే బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా 2 రకాల చట్నీలు మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. అందరికీ కూడా చాలా నచ్చుతుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.